హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ నేను ఎలా చేసుకుంటానో నా రొటీన్ లైఫ్ చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈరోజు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళానండి. సూపర్ మార్కెట్ అంటే విజయవాడ ఏమి కాదు, మా సిటీలో నందిగామ సిటీలో కొత్తగా స్టార్ట్ చేశారు. సేమ్ విజయవాడ డీమార్ట్ లాగా బాగా పెద్దది స్టార్ట్ చేశారనమాట. ఇది స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎక్కువ జనం దీనికే వస్తున్నారు. అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటున్నాయండి. అన్ని ఐటమ్స్ మీద ఆఫర్స్ పెడతారనమాట. చూసుకొని తీసుకోవచ్చు. కానీ జెంట్స్ని పంపిస్తే అవి ఏమి చూసుకోరు కాబట్టి ఎక్కువ సూపర్ మార్కెట్కి నేను మా బాబాయ్ ఎక్కువ వెళ్తూ ఉంటాము. మనకి పప్పు ఐటమ్స్ అటువంటివి పెసలు ఎక్కడైనా ఒకటే కాస్ట్ ఉంటాయి. కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే ఇలా డీమార్ట్కి వచ్చినప్పుడు బాగా రేట్లు అనేవి ఆఫర్స్ ఉంటాయి కాబట్టి రీజనబుల్గా ఉంటాయి. నేను ఎక్కువ ఫ్యాన్సీ ఐటమ్సే తీసుకొని వచ్చానమాట. ఆయిల్ ప్యాకెట్లు, ఓట్స్, అలాగే ఆయిల్ కానీ బ్రష్లు, ఇటువంటి పేస్టు, షాంపూలు ఇటువంటివి ఎక్కువ ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకొచ్చాను. రేట్లు మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయండి. మనకు అవసరమైన సరుకులన్నీ తీసుకొని కిందకు వచ్చేసాము. మా బాబు నేను బిల్లు పే చేసి ఇంటికి వచ్చేసి సరుకులన్నీ నీట్గా సర్దేసుకున్నాను ఇంట్లో. అది ఎలా సర్దుకున్నానో చూపిస్తాను ఇప్పుడు. సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చాం కదా, ఇవి సరుకులండి. చెప్పాను కదా, మరీ అన్నీ ఎక్కువ తీసుకురాలేదు. 1 మంత్కి సరిపడా కాకుండా అవసరమైన వరకే తీసుకొచ్చానమాట. అయిపోయిన సరుకుల వరకే, ఎక్కువ ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకొచ్చానని చెప్పాను కదా. ఇప్పుడు భోజనాలు అయిపోయిన తర్వాత వంటగది ఎలా ఉందో చూశారు కదా. వంటగది అంతా క్లీన్ చేసుకొని తర్వాత సరుకులు అనేది నీట్గా సర్దేసుకుందామని అలా ఉంచేశాను. భోజనాలు అయిపోయినాయండి మావి. మేము ముగ్గురమే కదా, మా అమ్మాయి హాస్టల్లో ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు వంటగది మొత్తం క్లీనింగ్ లేకపోతే మనకి నైట్ నిద్ర కూడా సరిగా పట్టదండి లేడీస్కి. ఇప్పుడు ఆ గిన్నెలన్నీ తీసి సింక్లో వేసేసుకొని ఆ బండ అంతా క్లీన్ చేసుకుందాము. మనకి ఆ బండ అనేది క్లీన్ చేసుకుంటే బ్లాక్గా వచ్చేసి నున్నంగా ఉంటుంది కదా, అలా ఉంటే చాలా బాగుంటుంది వంటగది. అలాగే చూడటానికి కూడా అస్సలు బాగోదన్నమాట. ప్రతిరోజు నేను క్లీన్ చేసుకొని నైట్ పండుకుంటాను. అంతేగాని ఎప్పుడు గిన్నెలు అలా బద్దకించి వదిలేను అనమాట. ఇది మరి అపార్ట్మెంటు కట్టేసి 20 ఇయర్స్ అవుతుంది కాబట్టి వంటగది అలా ఉంది. ఇప్పుడు కట్టించుకునే వాళ్ళైతే ఇంకా చాలా చాలా మోడల్లో ఉంటున్నాయి అన్నమాట కిచెన్లు. అప్పుడు టైల్స్ అలా వైట్ వేసారు కాబట్టి రోజు కంపల్సరీగా విమ్ బార్ వేసేసి ఇలా స్టీల్ పీచుతో నీట్గా చేయాలి. లేకపోతే మనం వంట చేసినవి డ్రాప్స్ అలా ఆయిల్ ఇవన్నీ పడతా ఉంటాయి అన్నమాట. ఒక్కరోజు బద్దకిచ్చినా కూడా అస్సలు బాగోదు కిచెను. మనకే బాగోదు, బయట వాళ్ళకని కాదు, మనం చూసుకున్నా కూడా మనకే నీట్గా అనిపిస్తే బాగుంటుందన్నమాట. ఆడవాళ్ళు మెయిన్ వంటగది నీట్గా ఉంటే వాళ్ళకి చాలా ఇష్టం. హాలు బెడ్రూమ్ కన్నా ఎక్కువ కిచెన్ అనేది నీట్గా ఉంచుకోవటం ఎక్కువ ఇష్టం అన్నమాట. ఎక్కువ స్పెండ్ చేసేది లేడీస్ వంటగదిలోనే కదా. వంట ఎక్కువ చేసినా చేయకపోయినా ఈ బండ అనేది నీట్గా ఉంచుకుంటే మనకి మనసుకు కూడా ప్రశాంతంగా అనిపించిద్ది. అలా వదిలేస్తే ఒంట్లో బాగోపోయినా కూడా అదే అనిపించిద్ది, నిద్ర కూడా సరిగా పట్టదు. ఇలా రోజు నైటు భోజనాలు అయిపోయిన తర్వాత క్లీనింగ్ కంపల్సరీ అండి. ఎందుకంటే మనకి ఆయిల్ చుక్కలు పడ్డా కూడా ఏదన్నా పప్పు తాలింపు వేసినా ఈజీగా కనపడతాయి అన్నమాట. వైట్ టైల్స్ కదా. ముందు స్టీల్ పీచేసి నీట్గా రుద్దేసుకొని తర్వాత క్లాత్తో ఇలా తుడిచేసాను. చూసారు కదా. ఇప్పుడు ఇవి స్టవ్ కూడా క్లీన్ చేసుకుందాము. సోప్ కానీ విమ్ బార్ కానీ వేసి ఇలా రుద్దేసి వైట్ క్లాత్తో మొత్తం నీట్గా చేసుకుంటే బాగుంటుందండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. మన లేడీస్కి ఇచ్చిన వరం అన్నమాట వంటగది క్లీనింగు. వంటగది క్లీన్గా ఉంటే మనకి భలే హాయిగా అనిపిస్తుంది. కొంచెం బద్దకిచ్చినా కూడా మార్నింగ్ లేచేపాటికి
భలే చిరాకు అనిపించిద్ది. అందుకని ఎవరైనా కూడా కొంచెం బద్ధకం ఇచ్చినా కూడా ఒకరోజు వంటగది క్లీనింగ్ లేకపోతే మార్నింగ్ కల్లా తలనొప్పి వచ్చేసిద్ది. చాలామంది ఇలా నైట్ మొత్తం క్లీన్ చేసుకొనే ఉంటారండి. ఎక్కువ హౌస్ వైఫ్స్ అంటే ఇంకా బాగా చేసుకుంటారు. ఉద్యోగస్తులు అంటే తప్పదు కాబట్టి అలా వదిలేస్తారు. ఈ బండ అనేది మెయిన్ మనకి నీట్గా ఉంటే నల్లగా నున్నంగా భలే ఉండిద్ది అనిపించిద్ది. మనం రోజు ఇలా రుద్దుతూ ఉంటే గరుకు అనేది లేకుండా ఇలా మెరుస్తూ ఉంటుందన్నమాట. చక్కగా ఇలా మెత్తటి క్లాత్ తీసుకొని నీట్గా బండ అంతా క్లీన్ చేసుకున్నాను. మనం మనసు పెట్టి చేస్తే 10 నిమిషాల్లో అయిపోతుందండి. కానీ ఇలా వదిలేస్తే మార్నింగు మనం వచ్చి టిఫిన్ వేయాలన్నా కూడా చాలా చిరాకుగా అనిపిస్తుంది. నైటే వంటగది క్లీనింగ్ ఉంటే భలే హాయిగా అనిపిస్తుంది అన్నమాట. చాలామంది నాకన్నా ఎక్కువ నీట్గానే ఉంచుకుంటారు. కొంతమంది కిచెన్ చూస్తుంటే భలే ముద్దొస్తుందన్నమాట, అంత నీట్గా ఉంచుకుంటారు. ఏజ్లో పెద్దవాళ్ళైనా కూడా చాలామంది వంటగది చాలా నీట్గా ఉంచుకుంటారు. నా వంటగది క్లీనింగ్ అయితే అయిపోయిందండి. గిన్నెలు కడిగేసి స్టవ్ అంతా తుడిచేసి ఇవన్నీ సర్దేసుకున్నాను. చూశారు కదా, ఇప్పుడు మనం మార్నింగ్ కిచెన్లోకి వచ్చినా కూడా బాగా హాయిగా ఉంటుంది. కాలీను అలాగే విమ్ బార్ తీసుకొచ్చాను. కాబూలి శనగలు అనమాట మేము ఎక్కువ వాడతామండి. గుగ్గీలకు కానీ పూరి కర్రీ చపాతీ కర్రీలోకి కూడా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కువ తీసుకొస్తానన్నమాట. నేను ఎక్కువ స్టీల్యే ఉపయోగిస్తానండి. ప్లాస్టిక్కి చాలా తక్కువ. చిన్న చిన్న వాటికి పొళ్ళకైతే గాజు పాత్రలు చిన్న చిన్నవి ఉంటవి, ఎక్కువ స్టీలియేనమాట. అలాగే మెంతులు కూడా తీసుకొచ్చాను. సమ్మర్ వస్తుంది కదా, ఆవకాయ చట్నీ పట్టాలని మెంతులు కూడా తీసుకొచ్చాను. ఇవి కూడా ఒక గాజు సీసాలో పోసుకున్నాను అనమాట. ఇప్పుడు హాల్లోకి వెళ్దాము. ఇలా కాలిన్ వేసి ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలి. చెప్పాను కదా, మొన్న నాకు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఇంటిని పెద్దగా పట్టించుకోలేదండి. ఎక్కడ దుమ్ము అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని కాలిని తీసుకొచ్చాను ఇలా తుడవాలని. లిక్విడ్ వేసేసి ఎక్కువ పేపర్తో ఫస్ట్ క్లీన్ చేసి తర్వాత క్లాత్తో క్లీన్ చేశాను అనమాట. మొన్న మా పాప వచ్చినప్పుడు లోపల ఇవన్నీ తీసి నీట్గా సర్దిందండి. కాలిన్ లేదని నేను అలా వదిలేశాను. ఇప్పుడు లిక్విడ్ తీసుకొచ్చాను కదా, అందుకని క్లీన్ చేస్తున్నాను. ముందు మనకి అట్లా ఉన్న ఒంట్లో బాగున్నా బాగోపోయినా ఎక్కువ హాలు కిచెను అన్నీ వాటి మీద శ్రద్ధ పెట్టాలండి. ఒక్కరోజు బద్దకిచ్చినా కూడా చూడటానికి అస్సలు బాగోదు. ఎన్నో రోజు మా అపార్ట్మెంట్ అనమాట. ప్రతి ఫ్లోర్కి 6 ఫ్లాట్స్ ఉంటాయండి. చూశారు కదా, ఇంకా ఎవరు నిద్ర లేగలేదు. 5 అయింది. నేను ఇంటి ముందు ముగ్గు వేద్దామని లేచాను. ప్రతిరోజు నా రొటీన్ లైఫ్ అండి. కంపల్సరీగా 5కి లేచి ఇంటి ముందు చక్కగా ఊడ్చి తుడిచేసి ముగ్గేస్తాను చాక్ పీస్తో. మా బాబుది సెకండ్ ఇంటర్ అయిపోయిందని చెప్పాను కదా. ఈరోజు అమరావతి VIT విట్ ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. అడ్రస్ ఎక్కడో చూసుకుంటున్నారు. హాల్ టికెట్లో బయలుదేరారనమాట టిఫిన్ చేసి. మార్నింగ్ 5కి లేచి ముగ్గు వేసుకున్న తర్వాత గదులు ఉడ్చి తుడిచేసి స్నానం చేసి పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత మాకు టీలు కాఫీలు అటువంటి అలవాటు ఏమీ లేవు. అంతకుముందు నాకు టీ అలవాటు ఉంది, కానీ మైగ్రేన్ హెడేక్ ఉందండి. బాగా హెడేక్ ఎక్కువ అవుతుందని టీ పూర్తిగా మానేవేశాను. అందుకోసం హాట్ వాటర్ తాగేస్తామన్నమాట. కాఫీ టీలు అటువంటి అలవాటు ఏమీ లేవు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసేసి ఎగ్జామ్కి వెళ్ళారండి. వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళి హడావుల్లో ఉన్నారని నేను బ్రేక్ఫాస్ట్ వీడియో తీయలేదన్నమాట. వాళ్ళని పంపించేసి వంట ప్రోగ్రాం పెట్టుకున్నాను. సింపుల్గా ఇలా పచ్చల కూర పప్పు చేద్దామని అనుకుంటున్నానండి.
2 కట్టల బచ్చల కూర మొత్తం అంతా క్లీన్ చేసేసి, ఎప్పుడైనా ఆకుకూర మనం ముందే క్లీన్ చేసుకొని కడిగేసుకొని తర్వాత కట్ చేసుకోవాలని చెప్పాను కదండి. అలానే మొత్తం జాడిచ్చేసి వడకట్టేసి తర్వాత కట్ చేసుకున్నాను. మధ్యాహ్నానికి ఈవినింగ్కి సరిపడా పప్పు వేశాను, చపాతీకి బాగుంటుంది కదా. తర్వాత బచ్చల కూర, పచ్చిమిర్చి, సరిపడంత వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసి 4 విజిల్స్ రానిచ్చాను. ఈ సమ్మర్లో ఆకుకూరలు తింటే చాలా హాయిగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఎక్కువ నేను ఆకుకూరలే యూజ్ చేస్తున్నానండి. అలాగే మేము ఎక్కువ ముడి బియ్యం వాడతానని చెప్పాను కదా, ఇలా ఆకుకూర పప్పులోకి కూడా చాలా బాగుండిద్ది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు బచ్చల కూర చక్కగా ఉడికిపోయిందనమాట. నేను ఫస్టే చింతపండు వేసుకోలేదు. చింతపండు వేసుకుంటే మనకి పప్పు అనేది ఉడకదు. ఇప్పుడు చింతపండు గుజ్జు ఉంటే చింతపండు, ఉప్పు, కారం కూడా చాలా తక్కువ వేశాను. పచ్చిమిర్చి వేశాను కదా. ఇలా పప్పు గుత్తితో మెత్తగా చేశాను అనమాట. నాకు పప్పు గుత్తితో చేస్తే అదొక సాటిస్ఫాక్షను. గరిటె కన్నా ఇలా పప్పు గుత్తితో మెత్తగా అనేస్తాను. పప్పు చూశారు కదా, బాగా ఉడికింది. ఈ పప్పులోకి, బచ్చల కూర పప్పులోకి ఆనియన్స్ ఎక్కువ వేసుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు రెడీగా ఉంచుకున్నాను. ఎక్కువ ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. తాలింపు కోసం ఇలా చిన్నది కళాయి పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే 5-6 వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసానండి. మనకి పప్పులోకి ఇలా ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుండిద్ది కదా. వాళ్ళు ఇడ్లీ తినేసి ఎగ్జామ్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా పప్పు వండితే ఫ్రై చేయాలి అటువంటి రూల్స్ ఏం పెట్టరనమాట. పప్పు ఉంటే అప్పడాలు వేస్తే హ్యాపీగా తినేస్తారు. ఇలా కరివేపాకు వేసి తాలింపు వేసుకున్నాను. ఈవినింగ్ పప్పు ఉంటే చపాతీ చేస్తానండి. ఇంకా ప్రతిరోజు ఇలానే మార్నింగ్ 5 కల్లా లేకపోతే ముగ్గు వేసుకొని బ్రేక్ఫాస్ట్ అందరిలాగే రొటీన్ లైఫ్ అనిపిస్తుంది. కానీ నా రొటీన్ లైఫ్ ఎలా ఉందో మీకు చూపించాను.